గత కొన్ని రోజులుగా కర్ణాటకలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలకు తెరపడింది. ఇవాళ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాజీనామా చేసిన తర్వాత నెక్స్ట్ సీఎం డికే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అది రేపో ఎల్లుండే స్పష్టంగా ఆ రాష్ట్రానికి సీఎంగా డికే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇది ఈ రోజుల చర్చ కాదు. 2023 ఎన్నికల్లో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిందో అప్పటి నుంచే డికే శివకుమార్ ముఖ్యమంత్రి అవ్వాలని అనుకున్నాడు. కానీ కొన్ని రాజకీయ పరిణామాలు అంటే అక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితుల వల్ల ఆయన ముఖ్యమంత్రి అవ్వలేకపోయాడు. మనం ఒకసారి గతంలో ఎందుకు డికే శివకుమార్ అక్కడ సీఎం అవ్వలేకపోయాడో కొన్ని పరిస్థితులను మనం క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే డికే శివకుమార్ పైన మనీ లాండరింగ్ కేసులకు సంబంధించి అనేకమైన కేసులు ఉన్నాయి. ఆ కేసులకు సంబంధించి కోర్టులకు వెళ్ళడం కూడా జరిగింది. ఆ తరుణంలోన అధిష్టానం భావించి ఒకవేళ డికే శివకుమార్ని సీఎంగా చేస్తే తర్వాత మళ్ళా కేసులు వచ్చి పడే అవకాశం ఉంటుంది. దాని తర్వాత మళ్ళా ప్రభుత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ తరుణంలోన సిద్ధరామయ్య అయితే సీఎంగా కరెక్ట్ అవుతారని అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా అప్పుడు డికే శివకుమార్ అబ్జెక్షన్ చెప్పారు. చెప్పిన తర్వాత అధిష్టానం సర్ది చెప్పి దాని తర్వాత డికే శివకుమార్ ఏవైతే కొన్ని కండిషన్లు పెట్టారో ఆ కండిషన్లకు కూడా అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత సిద్ధరామయ్యని సీఎంగా ప్రకటించారు. ముఖ్యంగా మంత్రి పదవుల్లోనూ ఎవరైతే డికే శివకుమార్ కు సన్నిహితులుగా ఉంటారో వారికి కేటాయించడం జరిగింది. ఇలా అప్పుడు డికే శివకుమార్ సీఎం పదవిని కోల్పోవడం జరిగింది. అలా జరిగిన వెంటనే కొన్ని సంవత్సరాల్లోనే సిద్ధరామయ్య వైఫ్ కర్ణాటక సంబంధించి మున్సిపాలిటీలోన అక్రమాలు జరిగాయని చెప్పి ఆ కేసులోన కీలకంగా ఆమె పేరు వినిపించింది. అలా వాళ్ళపైన కూడా కేసులు ఉన్నాయని అక్కడ చర్చ జరిగింది. అలా ఉన్న తరుణంలోన 2023 ఎన్నికలు జరిగి నేటితో అంటే మే ప్రభుత్వం ఏర్పాటయ్యి 3 సంవత్సరాలు పూర్తయ్యాయి. 3 సంవత్సరాలు పూర్తయిన తర్వాత చర్చలు జరిగాయి. ఈ పవర్ ట్రాన్స్ఫర్ అనేది మారాలి, అధికార మార్పిడి మారాలి, సీఎం మారాలని డికే శివకుమార్ అధిష్టానం పైన ఒత్తిడి తీసుకొచ్చారు. ఒత్తిడి తీసుకొచ్చిన తరుణంలోన గత 3 రోజులుగా కర్ణాటక రాజకీయ పరిణామాలు మనం చూస్తూ ఉంటే అక్కడ పవర్ ట్రాన్స్ఫర్ జరిగే అవకాశం ఉందని స్పష్టంగా కనిపించింది. అందులో భాగంగానే డికే శివకుమార్ని సిద్ధరామయ్యని అధిష్టానం ఢిల్లీకి పిలిపించుకొని ఢిల్లీ పెద్దలు కేసీ వేణుగోపాల్ అలాగే కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య నేతల్ని ఢిల్లీకి పిలిపించుకొని ఈ పంచాయతీ గురించి కాంగ్రెస్ పెద్దలు మాట్లాడుకున్నారు. ఈ చర్చ జరిగిన తర్వాత డికే శివకుమార్కి ఈసారి సీఎం పదవి ఇవ్వాల్సిందే, దానికి సిద్ధరామయ్య రాజీనామా చేయాల్సిందే అని డెడ్ లైన్ పెట్టడం వల్ల మే 28న సిద్ధరామయ్య రాజీనామా చేశారు. ఈ రాజీనామాలో ఎవరి బలవంతం లేదు, ఎవరి ప్రమేయం లేదు, స్వచ్ఛందంగానే మ్యూచువల్ అండర్స్టాండింగ్ గానే ఈ రాజీనామా చేశామని సిద్ధరామయ్య ప్రకటించారు. కర్ణాటక గవర్నర్ రాష్ట్రంలో అందుబాటులో లేకపోయినా ఆయన కార్యదర్శికి ఆయన రాజీనామా పత్రాన్ని సమర్పించడం జరిగింది. సిద్ధరామయ్య రాజీనామా పత్రాన్ని ఎవరైతే గవర్నర్ ఉన్నారో గవర్నర్ వచ్చిన తర్వాత దాన్ని రాజీనామా పత్రాన్ని ఆమోదిస్తారని తెలుసు. ఈ ఆమోదిస్తారో లేదో అని కూడా సిద్ధరామయ్య ప్రకటించారు ఒక ప్రెస్ మీట్లో. సరే, ఇక్కడ వరకు బాగుంది. ఇంకా కర్ణాటక సీఎం డికే శివకుమార్ అధిష్టానం నిర్ణయించింది, అక్కడ ఉన్న పార్టీ నాయకులు నిర్ణయించారు, సిద్ధరామయ్య కూడా యాక్సెప్ట్ చేశారు. ఇంకా తప్పదు, ఎందుకంటే 2023 ఎన్నికల్లోనే డికే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారు అని పూర్తిగా కర్ణాటక రాజకీయాల్లో కీలక చర్చ అయితే జరిగింది. ఇంకా ఇద్దరి మధ్య ఆరోపణలు కూడా చాలా జరిగాయి. అప్పుడు తాజా పరిస్థితుల్లో ఎక్స్పెక్ట్ చేశారు సిద్ధరామయ్య ఈసారి నేనే సీఎం అవుతానని. అంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో కీలక భూమిక కూడా అలా పోషించారు. ప్రభుత్వం పడిపోతుంది అన్న తరుణంలోన కీలకంగా ముందుండి డికే శివకుమార్
పార్టీని నిలబెట్టిన దాఖలాలు కూడా కర్ణాటక రాష్ట్రంలోన ఉంది. సిద్ధరామయ్య రాజీనామా చేసిన తర్వాత ఇవాళ ఢిల్లీ పెద్దలతో అంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీతోన సమావేశం కానున్నారు. సమావేశమై ఆయన వర్గానికి సంబంధించి పార్టీలోన, పార్టీ పదవుల్లోన కీలకంగా కావలసిన ముఖ్య పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులు అడగడానికి, ఆయన వర్గానికి న్యాయం చేకూర్చుకోవడానికి వాళ్ళు కలవనున్నారు. ముఖ్యంగా మంత్రి పదవుల విషయంలోనూ అలాగే పార్టీ పదవుల విషయంలోనూ ఆయన అధిష్టానంతో చర్చించనున్నారు. కానీ సిద్ధరామయ్యని పార్టీ అధిష్టానం రాజ్యసభ ఆఫర్ చేసినా సరే సిద్ధరామయ్య దాన్ని సున్నితంగా రిజెక్ట్ చేయడం జరిగింది. దీనికి రిజెక్ట్ చేయడానికి ప్రధాన కారణం ఆయన ఏ నియోజకవర్గం నుంచి అయితే ఎమ్మెల్యేగా గెలుపొందారో ఆ నియోజకవర్గ ప్రజలు నన్ను 5 సంవత్సరాలకు గాను ఎమ్మెల్యేగా గెలిపించారు. కాబట్టి ఈ 5 సంవత్సరాల టర్మ్ ఇప్పుడు ఏదైతే 2 ఇయర్స్ టర్మ్ ఉందో ఈ 2 ఇయర్స్ టర్మ్ కూడా నేను వాళ్ళకి సేవలు అందిస్తాను, వాళ్ళు నన్ను ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళు సేవ అందించడానికే నేను మొగ్గు చూపుతా, కానీ ఈ రాజ్యసభ పదవులు, సెంట్రల్ గవర్నమెంట్ పదవులు నాకు వద్దు అని సున్నితంగా తిరస్కరించారు. రాష్ట్రాల్లోనే ఈ కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లోనే కీలకంగా పనిచేస్తానని, రాబోయే ఎన్నికల్లో కూడా మరింత ఉత్సాహంగా పనిచేస్తామని అధిష్టానానికి సున్నితంగా చెప్పినట్లు ఈ సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ఈ సిద్ధరామయ్య స్పష్టం చేసిన తర్వాత సిద్ధరామయ్య కొడుకు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు, ఆయనను ఎమ్మెల్సీ హోదాలో నుంచి ఆయనకు మంత్రిగా ఇవ్వాలని అధిష్టానాన్ని వినవించుకున్నట్లు మనకు వస్తా ఉన్నాయి వార్తా కథనాలు. ఇలా కర్ణాటక రాజకీయాల్లోన ప్రస్తుతం ఎన్నో కష్టాలు, ఎన్నో ఒడిదుడుకులు, కాంగ్రెస్ పార్టీ విద్యార్థి దశలో నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ, కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ, కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేసిన డికే శివకుమార్ రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.